హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనము క్లాజ్ పైన అనాలిసిస్ చేయబోతున్నాము. క్లాజ్ అంటే ఏంటి, అందులో ఎన్ని టైప్స్ ఉన్నాయి, వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి ఆర్ గుర్తుపట్టాలి, అండ్ వాటిపైన కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా నేను తీసుకొని వచ్చాను. సో వితౌట్ వేస్టింగ్ ఫర్దర్ టైమ్, లెట్స్ డెల్ ఇంటు ద టాపిక్. సి ఫస్ట్ ఆఫ్ ఆల్, క్లాజ్ అంటే ఏంటి? క్లాజ్ అంటే ఏంటి? అందులో ఒక సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఉంటే అది క్లాజ్. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ లేదు అంటే అది క్లాజ్ కాదు. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ అనేది కంపల్సరీ, రైట్? ఒక సబ్జెక్ట్ ఉండాలి, ఎట్ ది సేమ్ టైం ఒక వర్బ్ ఉండాలి, అప్పుడే దాన్ని క్లాజ్ అంటాము, అదర్వైజ్ క్లాజ్ అన్నము. అండ్ ఇది క్లాజెస్ సరే, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఉంటే. ఇందులో ఎన్ని టైప్స్ ఆఫ్ క్లాజెస్ ఉన్నాయి? అగైన్ క్లాజెస్ ఆల్సో డివైడెడ్ ఇంటూ టైప్స్. వన్ ఈజ్ ఇండిపెండెంట్ క్లాజ్. ఇండిపెండెంట్ క్లాజ్ అంటే ఏంటి? ఇండిపెండెంట్ గా అది దానంతల దాన్ని మీనింగ్ కన్వే చేయగలుగుతుంది. అంటే వేరే ఏ సెంటెన్స్ ని కానీ వేరే ఏ క్లాజ్ ని కానీ సపోర్ట్ తీసుకోకుండా అదంతల అదే మీనింగ్ ని కన్వే చేయగలుగుతుంది అంటే అది ఇండిపెండెంట్ క్లాజ్. ఇంకొకటి డిపెండెంట్ క్లాజ్. డిపెండెంట్ క్లాజ్ అంటే ఏంటి అంటే ఇది డైరెక్ట్ గా దాని మీనింగ్ ని కన్వే చేయదు. దానికి ఏం కావాలి? ఒక ఇండిపెండెంట్ క్లాజ్ కావాలి, లేదంటే మెయిన్ క్లాజ్ కావాలి, లేదంటే ఇంకొక సెంటెన్స్ పైన దేనిపైనను రిలే అవుతుంది కంప్లీట్ మీనింగ్ ని ఇవ్వడానికి. సో మనకి క్లాజ్ అంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ కలిపితే క్లాజ్. కానీ క్లాజ్ లో కూడా టూ టైప్స్ ఉన్నాయి, ఇండిపెండెంట్ క్లాజ్ అండ్ డిపెండెంట్ క్లాజ్. ఇండిపెండెంట్ క్లాజ్ ని మనము మెయిన్ క్లాజ్ అని కూడా అంటాము, లేదంటే ఇండిపెండెంట్ క్లాజ్ అని కూడా అంటాము. అదే డిపెండెంట్ క్లాజ్ అనుకోండి, దాన్ని సబార్డినేట్ క్లాజ్ అని అంటాము. ఏంటి అన్నది మనం ఫర్దర్ గా చూద్దాము, బట్ ఇప్పుడు ఇంట్రడక్షన్ చూడండి, రైట్? ఇక్కడ చూడండి, క్లాజ్ కి డెఫినేషన్. ఏ క్లాజ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఒక వర్డ్ ఉంటే క్లాజ్ కాదు, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ కంటైన్స్ ఏ సబ్జెక్ట్ అండ్ ఏ వర్బ్. మనం ఇంతకు ముందుకేమో చూసాము, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ కలిసి ఉంటుంది. క్లాజ్ అంటేనే కంపల్సరీగా ఒక సబ్జెక్ట్ ఒక వర్బ్ కంపల్సరీ, అది మినిమం, అదర్వైజ్ అది క్లాజ్ అవ్వదు, రైట్? నెక్స్ట్, టైప్స్ ఆఫ్ క్లాజెస్. ఎన్ని టైప్స్ క్లాజెస్ ఉన్నాయి? క్లాజెస్ వచ్చేసి 3 టైప్స్ ఉన్నాయి. ఏంటి అవి? నౌన్ క్లాజ్, అడ్జెక్టివ్ క్లాజ్ అండ్ అడ్వర్బ్ క్లాజ్. ఈ నౌన్ క్లాజ్ అంటే ఏంటి అంటే, ఈ నౌన్ క్లాజ్ వచ్చేసి ఇది మనకి సెంటెన్స్ లో సబ్జెక్ట్ లాగానైనా యూజ్ అవుతుంది, లేదంటే ఆబ్జెక్ట్ లాగానైనా యూజ్ అవుతుంది. సబ్జెక్ట్ లాగా యూజ్ అవుతుంది, లేదంటే ఆబ్జెక్ట్ లాగా యూజ్ అవుతుంది, లేదంటే కాంప్లిమెంటరీ లాగా కూడా యూజ్ అవుతుంది. కాంప్లిమెంటరీ లాగా యూజ్ అవుతుంది, అంటే సబ్జెక్ట్ కాంప్లిమెంటరీ ఆర్ ఆబ్జెక్ట్ కాంప్లిమెంటరీ, రైట్? నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి అడ్జెక్టివ్ క్లాజ్. అడ్జెక్టివ్ క్లాజ్ అంటే ఏంటి? అడ్జెక్టివ్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, అడ్జెక్టివ్ ఈజ్ ఎ వర్డ్ విచ్ గివ్స్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎ నౌన్ ఆర్ ఎ ప్రొనౌన్. ఒక నౌన్ కోసం కానీ ఒక ప్రొనౌన్ కోసం కానీ అడిషనల్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేదాన్ని అడ్జెక్టివ్ అంటారు. సో ఇక్కడ అడ్జెక్టివ్ క్లాజ్ ని ఏమంటామంటే అడ్జెక్టివ్ క్లాజ్. ఇది ఏంటి అంటే ఒక నౌన్ కోసం కానీ ఒక ప్రొనౌన్ కోసం కానీ అడిషనల్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. నౌన్ కోసం కానీ ప్రొనౌన్ కోసం కానీ అడిషనల్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. నెక్స్ట్, అడ్వర్బ్ క్లాజ్. అడ్వర్బ్ క్లాజ్ అంటే ఏంటి అంటే, అడ్వర్బ్ క్లాజ్ వచ్చేసి ఇది వర్బ్ కోసం కానీ అడ్జెక్టివ్స్ కోసం కానీ, అంటే అడ్జెక్టివ్ కోసం కానీ ఆర్ అడ్వర్బ్ ఇంకొక అడ్వర్బ్ కోసం కానీ అడిషనల్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. దాన్ని అడ్వర్బ్ క్లాజ్ అని అంటాం. మనం ఏది ఎప్పుడు ఎలా గుర్తుపట్టాలి? ఎస్, దానిపైన మనం వర్క్ చేయబోతున్నాము, చూద్దాం. ఇప్పుడైతే మనకి టైప్స్ లో వచ్చేసి ఈ 3 టైప్స్ ఉన్నాయి. నౌన్ క్లాజ్. నౌన్ క్లాజ్ అంటే ఏంటి? దానిపైన ఇప్పుడు ఎలాబొరేటెడ్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. A noun clause is a group of words that acts like a noun. నౌన్ లాగా యూజ్ అవుతుంది ఇన్ ఏ సెంటెన్స్. నౌన్ క్లాజ్ ఒక నౌన్ లాగా యూజ్ అవుతుంది. అంటే నౌన్ అంటే ఏంటి ఇక్కడ మనకి సెంటెన్స్ లో? ఐదర్ ఇట్ కుడ్ బి ఏ సబ్జెక్ట్ ఆర్ ఇట్ కుడ్ బి అండ్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అన్న అయి ఉండొచ్చు, లేదంటే సబ్జెక్ట్ అన్న అయి ఉండొచ్చు. నెక్స్ట్, ఇట్ కెన్ బి ద సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్ ఆఫ్ ఏ వర్బ్ ఆర్ ప్రిపోజిషన్. అది సబ్జెక్ట్ లాగా వర్క్ చేయొచ్చు, లేదంటే ఆబ్జెక్ట్ లాగా వర్క్ చేయొచ్చు, లేదంటే కాంప్లిమెంటరీ లాగా కూడా వర్క్ చేయొచ్చు, కాంప్లిమెంట్ లాగా కూడా వర్క్ చేయొచ్చు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ. ఎగ్జాంపుల్ కదా, ఇట్ టిపికలీ స్టార్ట్స్. దేంతో స్టార్ట్ అవుతుంది?
స్టార్ట్స్ విత్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్. నౌన్ క్లాజ్ దేంతో స్టార్ట్ అవుతుందంటే వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అని ఇక్కడ మనకి ఇచ్చారు. ఇవి 1 by 1 జాగ్రత్తగా చూడాలి. ఇందులో మనకి ఐ మీన్ టు సే ఎర్రర్స్ ని పట్టుకోవాలి అన్నా, లేదంటే టైప్ ఇప్పుడు క్వశ్చన్స్ ఇచ్చేసి ఇది ఏ టైప్ ఆఫ్ క్లాజ్ పట్టుకోండి, చూజ్ వాట్ ఈస్ ద కరెక్ట్ టైప్ ఆఫ్ క్లాజ్ అన్నారు అనుకోండి, అప్పుడు మనకి ఈ వీటిపైన నాలెడ్జ్ ఉంటే తప్పించి అవి అండర్స్టాండ్ చేసుకోవడం కష్టము, ఆన్సర్ చేయడం కూడా కష్టము. చూద్దాం. దట్టుతోనే స్టార్ట్ అవుతుంది అంటే దట్టు ఒకటేనా మేడం? కాదు, ఇంకా చాలా ఉన్నాయి. 1 by 1 చూపిస్తున్నాను నేను. నౌన్ క్లాజ్ దట్టుతోనే స్టార్ట్ అవుతుంది. అయితే మీరు మళ్ళీ అడగొచ్చు, మేడం దట్టుతోని స్టార్ట్ అయినాయి అన్ని నౌన్ క్లాజెసా? కాదు, సిచ్యువేషన్ ని బట్టి ఉంటుంది. అది చూద్దాం ఎప్పుడు ఎక్కడ ఎలా అన్నది. రైట్, దట్టుతోని స్టార్ట్ అవుతుంది ఒకటి. చూడండి, ఐ బిలీవ్ దట్ షీ ఈజ్ హానెస్ట్. సి, మనకు ఒకటి తెలుసు. ఏం తెలుసు? ఏదైనా సెంటెన్స్ ఉండాలి అంటే ఆ సెంటెన్స్ మనకి ఏంటి? ఒకటి సబ్జెక్ట్ ఉండాలి, ప్లస్ వర్బ్ ఉండాలి, ప్లస్ ఆబ్జెక్ట్ ఉండాలి. మేడం ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నారు? చెప్తాను అది కూడా. ఇక్కడ చూడండి, ఐ బిలీవ్, ఐ అన్నది ఇక్కడ సబ్జెక్ట్, బిలీవ్ అన్నది వర్బ్. ఇది వర్బ్, ఇది సబ్జెక్ట్. ఐ బిలీవ్, నేను బిలీవ్ చేస్తున్నాను దట్ షీ ఈజ్ హానెస్ట్. ఆమె హానెస్ట్ అని నేను బిలీవ్ చేస్తున్నాను. ఏం బిలీవ్ చేస్తున్నాను? ఆమె హానెస్ట్ అని బిలీవ్ చేస్తున్నాను. ఇక్కడ ఇది ఆబ్జెక్ట్. సో ఇక్కడ ఇది ఆబ్జెక్ట్ లాగా వర్క్ చేస్తుంది. ఇది సబ్జెక్ట్, ఇది వర్బ్, ఇది ఆబ్జెక్ట్. ఐ బిలీవ్ దట్ షీ ఈజ్ హానెస్ట్. షీ ఈజ్ హానెస్ట్, ఇది ఆబ్జెక్ట్ లాగా వర్క్ చేస్తుంది. ఇంకొక పాయింట్ కూర్చోండి. సబ్జెక్ట్ ఏముంటుంది మనకి? నౌన్ ఆర్ ప్రొనౌన్. ఆబ్జెక్ట్ ఏముంటుంది? నౌన్ ఆర్ ప్రొనౌన్. సో ఇది మొత్తం నౌనా మేడం అంటే కాదు, నౌన్ కాదు, నౌన్ క్లాజ్. నౌన్ క్లాజ్ అనమాట ఇది. సో దీన్ని మనము నౌన్ క్లాజ్ అని అంటాం. క్లాజ్ క్లియర్ కదా? ఐ బిలీవ్ దాట్ షీ ఈజ్ హానెస్ట్. ఈ షీ ఈజ్ సారీ దట్ షీ ఈజ్ హానెస్ట్ అన్నది కంప్లీట్ గా నౌన్ క్లాజ్. రైట్, నెక్స్ట్ ఇంకొకటి వెదర్ తోని స్టార్ట్ అవుతుంది. వెదర్ ఆర్ ఇఫ్. చూద్దాం ఇక్కడ. ఐ డోంట్ నో వెదర్ హీ విల్ కమ్. ఐ డోంట్ నో, ఐ అనేది సబ్జెక్టు. అరెస్ట్ చేస్తాను. మరి ఏమంటారు, వర్కింగ్ నోట్స్ మెయింటైన్ చేసే వాళ్ళు వీడియో పాజ్ చేసి మెయింటైన్ చేసుకోండి. రైట్, వెదర్ తోని స్టార్ట్ అవుతుంది. ఇంకోటి ఐ డోంట్ నో, ఇది వర్బ్, ఇది ఆక్సిలరీ వర్బ్, ఇది మెయిన్ వర్బ్, ఇది సబ్జెక్ట్. ఇది మొత్తం కలిపితే వర్బ్. వెదర్ ఈ విల్ కమ్. ఐ డోంట్ నో, నాకు తెలియదు. ఏం తెలియదు? అతను వస్తాడో రాడో. అంటే ఇది ఐ డోంట్ నో వెదర్ ఈ విల్ కమ్, ఇది సబ్జెక్ట్, ఇది వర్బ్. ఈ మొత్తం కలిపితే ఇది నాకేం తెలియదు, అతను వస్తాడో రాడో అన్న తెలియదు. అంటే ఇది ఒక ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఏముంటుంది మనకి? నౌన్ ఉంటుంది. నౌన్ ఆర్ ప్రొనౌన్. మేడం అన్నిట్లకి ఇలానే రూల్ ఫాలో అవుతుందంటే కాదు. ఒకటే దాన్ని చూసేసి మనం బ్లైండ్ గా ఇంకా నెక్స్ట్ దానికి ఇలా జంప్ అయిపోవద్దు. 1 by 1 అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. రైట్, ఇక్కడ ఇది మనకి నౌన్ ఫ్రేజ్ లాగా వర్క్ చేస్తుంది. ఐఎమ్ సారీ, నౌన్ క్లాజ్ లాగా వర్క్ చేస్తుంది. నౌన్ క్లాజ్ లాగా వర్క్ చేస్తుంది. ఐ డోంట్ నో వెదర్ హీ విల్ కమ్. రైట్, నెక్స్ట్ ఇంకొకటి ఇఫ్. ఇఫ్ అండ్ వెదర్ రెండు కండిషనల్స్ కోసం మాట్లాడతాయి. వెదర్ ఆర్ ఇఫ్ ఈ రెండు కండిషన్స్ కోసం మాట్లాడతాయి. కొన్నిసార్లు డౌట్ గా కూడా మాట్లాడతాయి. రైట్, ఇఫ్ తో ఎలా స్టార్ట్ అవుతుంది చూడండి. షీ ఆస్క్డ్ ఇఫ్ ఐ వాజ్ ఓకే. షీ అనేది ఇక్కడ సబ్జెక్ట్, ఆస్క్డ్ అన్నది వర్బ్. ఇక్కడ సబ్జెక్ట్ వర్బ్ వచ్చేసింది. ఏమడిగింది తను? ఇఫ్ ఐ వాజ్ ఓకే, నేను ఓకే ఉండేనా లేకుండేనా అనేది అడిగింది. సో ఇది మొత్తం మనకి ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉంది. అంటే ఇక్కడ ఇది మనకి నౌన్ క్లాజ్. నౌన్ క్లాజ్. రైట్, నెక్స్ట్ వన్ ఇంకొకటి
WH వర్డ్ తోని స్టార్ట్ అవుతుంది. మేడం WH వర్డ్ తోని స్టార్ట్ అయ్యేటి అన్ని నౌన్ క్లాజెసా? కాదు. అలా బ్లైండ్ గా గుర్తుపెట్టుకోవద్దు. ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఎలా యూజ్ చేస్తున్నాము, సెంటెన్స్ లో ఎక్కడ ఎప్పుడు ఎలా యూజ్ చేస్తున్నాము అన్నదాన్ని బేస్ చేసుకొని మనం అది నౌన్ క్లాజా, అడ్జెక్టివ్ క్లాజా, అడ్వర్బ్ క్లాజా అని చెప్పాలి. తప్పించి WH తోని వచ్చింది అనగానే మనం నౌన్ క్లాజ్ అని బ్లైండ్ గా వెళ్ళొద్దు. రైట్, ఇక్కడ చూడండి WH వర్డ్ లో ఫస్ట్ వన్ వాట్. టెల్ మీ వాట్ యు వాంట్. టెల్ మీ. ఇక్కడ చూడండి టెల్ అనేది వర్బ్. టెల్ మీ వాట్ యు వాంట్. టెల్ మీ వాట్ యు వాంట్. ఈ వాట్ యు వాంట్ అన్నది దీనికోసం మాట్లాడుతుంది. అంటే ఇది టెల్ మీ వాట్ యు వాంట్ ఇక్కడ మనకి కాంప్లిమెంట్ లాగా వర్క్ చేస్తుంది. అంటే ఈ దీనికి టెల్ మీ వాట్ యు వాంట్, నాకు చెప్పండి మీకు ఏం కావాలి అనేసి దీనికోసమే మాట్లాడుతుంది. ఇది కూడా ఆబ్జెక్టే. ఇది ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ లాగా వర్క్ చేస్తుంది. సో ఇది నౌన్ క్లాజ్. ఇది కూడా నౌన్ క్లాజ్. రైట్, నెక్స్ట్ వన్ హూ. ఐ నో హూ సెడ్ దట్. నాకు తెలుసు అది ఎవరు చెప్పారు. ఐ అనేది సబ్జెక్ట్, నో అనేది వర్బ్. సబ్జెక్ట్ వర్బ్ వచ్చేసాయి మనకి ఇక్కడ. హూ సెడ్ దట్, అది ఎవరు చెప్పారో నాకు తెలుసు. నాకు తెలుసు, ఏం తెలుసు, అది ఎవరు చెప్పారో నాకు తెలుసు. అంటే ఇది కూడా నౌన్ క్లాజ్. రైట్, నెక్స్ట్ వన్ హూమ్. హూమ్ అంటే ఎవరికి అనేసి. వి విల్ ఆస్క్. వి అన్నది సబ్జెక్ట్, వి విల్ ఆస్క్ ఇది మొత్తం వర్బ్. వి విల్ ఆస్క్ హూమ్ దే చోజ్. హూమ్ దే చోజ్ ఎవరిని వాళ్ళు చూస్ చేసుకున్నారు, ఎవరిని వాళ్ళు చూస్ చేసుకున్నారు. ఇక్కడ చూడండి వి విల్ ఆస్క్ ఎవరిని చూస్ చేసుకున్నారు. వి విల్ ఆస్క్ ఏమని అడుగుతాము, ఎవరిని చూస్ చేసుకున్నారు అనేసి. ఎవరిని చూస్ చేసుకున్నారు అనేది ఏంటి, ఆబ్జెక్ట్. సో ఇక్కడ మనకి నౌన్ క్లాజ్. ఇది నౌన్ క్లాజ్. నెక్స్ట్ వన్ విచ్ వన్. విచ్. చూస్ విచ్ కలర్ యు ప్రిఫర్. చూస్ అనేది ఇక్కడ వర్బ్, సబ్జెక్ట్ లేదు. చూస్ విచ్ కలర్ యు ప్రిఫర్. ఇక్కడ చూడండి విచ్ కలర్ యు ప్రిఫర్, ఏ కలర్ ని మీరు ప్రిఫర్ చేస్తున్నారు. చూస్ విచ్ కలర్ యు ప్రిఫర్, మీరు ఏ కలర్ అయితే ప్రిఫర్ చేస్తున్నారో దాన్ని చూస్ చేసుకోండి. అయితే ఇక్కడ చూడండి ఇది కూడా నౌన్ క్లాజ్. అయితే మీరు అడగొచ్చు మేడం సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఉంటేనే కదా మనకి అది క్లాజ్ అవుతుంది, ఇక్కడ సబ్జెక్ట్ లేదు కదా అని అంటారా. ఇక్కడ ఉన్నది చూస్ విచ్ కలర్ యూ ప్రిఫర్. చూస్ చేసుకోండి మీకు ఏ కలర్ ఇష్టము. చూస్ చేసుకోండి మీకు ఏ కలర్ ఇష్టము. మీకు ఏ కలర్ ఇష్టం అంటే మీ అనేది సబ్జెక్టే కదా, మీకు ఏ కలరు. సో ఇక్కడ ఇది సబ్జెక్ట్. నెక్స్ట్ వెన్. ఐ రిమెంబర్ వెన్ వి మెట్. ఐ రిమెంబర్ వెన్ వి మెట్, నేను గుర్తుపెట్టుకున్నాను మనం ఎప్పుడు కలిసామో నేను గుర్తుపెట్టుకున్నాను. ఇది మనకి ఇక్కడ ఆబ్జెక్ట్. నేను ఏం గుర్తుపెట్టుకున్నాను, మనం ఎప్పుడు కలిసామో గుర్తుపెట్టుకున్నాను. సో ఇది ఆబ్జెక్ట్ కదా, ఇది వర్బ్. సో ఇక్కడ మనకి ఇది సబ్జెక్ట్. సో ఇక్కడ ఇది ఏమవుతుంది, నౌన్ క్లాజ్ అవుతుంది. క్లియర్ కదా. నెక్స్ట్ వన్ వేర్. ఈ టోల్డ్ మీ, అతను చెప్పిండు నాకు ఏమని, వేర్ యీ లివ్డ్. ఈ టోల్డ్ మీ వేర్ యీ లివ్డ్. ఈ టోల్డ్ మీ ఏం చెప్పిండు, అతను ఎక్కడ ఉంటాడు అనేది చెప్పిండు నాకు. సో ఎక్కడ ఉంటాడనే చెప్పిండు కాబట్టి ఇది కూడా మనకి నౌన్ క్లాజ్. ఈ టోల్డ్ మీ వేర్ యీ లివ్డ్. రైట్. నెక్స్ట్ వై. ఎక్స్ప్లెయిన్ వై యూ డిడ్ దట్. ఎక్స్ప్లెయిన్ వై యూ డిడ్ దట్, చెప్పండి ఎందుకు అలా చేశారు మీరు అనేసి. ఎక్స్ప్లెయిన్ అనేది ఇక్కడ వర్బ్. వై యూ డిడ్ దట్, అది మీరు ఎందుకు చేశారు, ఇది సబ్జెక్ట్. ఇక్కడ ఇది వై యూ డిడ్ దట్, చెప్పండి మీరు ఎందుకు అలా చేశారు అన్నది ఇక్కడ ఆబ్జెక్ట్. సో ఇక్కడ మనకి ఇది నౌన్ క్లాజ్. క్లియరా. నెక్స్ట్ హౌ. షీ షోడ్ మీ, ఆమె నాకు చూపించింది. హౌ ఇట్ వర్క్స్, ఆమె నాకు చూపించింది ఇది ఎలా వర్క్ చేస్తుంది అనేసి. సో షోడ్ మీ అనేది ఇక్కడ ఏంది, వర్బ్. షోడ్ అనేది వర్బ్, మీ అనేది ఆబ్జెక్ట్, షీ అనేది సబ్జెక్ట్. హౌ ఇట్ వర్క్స్ అది ఎలా వర్క్ చేస్తుంది అన్న చూపించింది. ఏం చూపించింది తను, అది ఎలా వర్క్ చేస్తుంది అన్న చూపించింది. షోడ్ మీ చూపించింది, ఏం చూపించింది, ఎలా వర్క్ చేస్తుంది అనేసి. సో ఇక్కడ ఇది నౌన్ క్లాజ్.
నౌన్ క్లాజ్. నెక్స్ట్ అడ్జెక్టివ్ క్లాజ్. మనకి తెలుసు అడ్జెక్టివ్ అంటే ఏంటి, నౌన్ కోసం కానీ నౌన్ కోసం కానీ ప్రొనౌన్ కోసం కానీ అడిషనల్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, లేదంటే దాన్ని డిస్క్రైబ్ చేయడం, దాన్ని మనము నౌన్ అడ్జెక్టివ్ అంటాం కదా. సో ఇక్కడ క్లాజ్ కూడా అదే. అండ్ అడ్జెక్టివ్ క్లాజ్ ఆల్సో కాల్డ్ ఏ రిలేటివ్ క్లాజ్. రిలేటివ్ క్లాజ్ అంటే ఏంటి అనేది చూద్దాం, ఈ క్లాస్ లోనే చూద్దాం, బట్ బిట్ లేటర్. ఈజ్ ఏ డిపెండెంట్ క్లాజ్. అది డైరెక్ట్ గా మీనింగ్ ఇవ్వదు, అది డిపెండెంట్ క్లాజ్, అది మెయిన్ క్లాజ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. డిపెండెంట్ క్లాజ్ దట్ మాడిఫైస్. డిపెండెంట్ క్లాజ్ ఏం చేస్తుంది, మాడిఫై చేస్తుంది. మాడిఫైస్ ఏ నౌన్ ని కానీ ప్రొనౌన్ ని కానీ మాడిఫై చేస్తుంది. మనం ఇంతకు ముందుకే చూసాము, అడ్జెక్టివ్ నౌన్ ని కానీ ప్రొనౌన్ ని కానీ మాడిఫై చేస్తుంది. మాడిఫై చేస్తుంది. ఇట్ టెల్స్ అస్, ఏం చెప్తుంది, విచ్ వన్ ఆర్ వాట్ కైండ్ ఆర్ మోర్ అబౌట్ ద నౌన్. విచ్ వన్ ఏది, లేదంటే ఎలాంటి కైండ్ అది ఎలాంటిది, లేదంటే అది అబౌట్ ఏ నౌన్, ఇంకా నౌన్ కోసం ఇంకా కొద్దిగా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తుంది. రైట్. ఇట్ స్టార్ట్స్ విత్, దేంతో స్టార్ట్ అవుతుంది, ఇట్ స్టార్ట్స్ విత్ హూతోనైనా స్టార్ట్ అవ్వచ్చు, విచ్ తోనైనా స్టార్ట్ అవ్వచ్చు, దట్ తోనైనా, ఊస్ తోనైనా, హూమ్ తోనైనా స్టార్ట్ అవ్వచ్చు. ఇంకా ఉన్నాయి ఇక్కడ ఎక్సెట్రా అని పెట్టాను, బట్ ఇక్కడ మీకు మొత్తం కంప్లీట్ గా ఇచ్చాను నేను. అయితే మీరు అడగొచ్చు, మేడం ఇంతకు ముందు దానిలో కూడా నౌన్ క్లాజ్ లో మనకి WH వర్డ్స్ తో స్టార్ట్ అయ్యాయి కదా, అక్కడ మనం అన్నిటికి నౌన్ క్లాజ్ అని చెప్పేసాం కదా, ఇక్కడ కూడా ఎలా, మళ్ళీ అది ఇది రెండు సేమ్ అయితే నౌనా అడ్జెక్టివా ఎలా తెలుసుకోవాలి అంటారా? అక్కడ నౌన్ పైన మనం అండర్స్టాండింగ్ తెచ్చుకున్నాం కదా, ఇప్పుడు మనం అడ్జెక్టివ్ పైన అండర్స్టాండింగ్ తెచ్చుకుందాం. రైట్. హూ ఎవరికి యూజ్ చేస్తాం మనకు, హూ అనేది సబ్జెక్ట్ కి యూజ్ చేస్తాం, ఫర్ పీపుల్, పర్సన్స్ కి యూజ్ చేస్తాం సబ్జెక్ట్ కి. అదే హూమ్ అనేది పర్సన్స్ కి యూజ్ చేస్తాం, ఆబ్జెక్ట్ కి యూజ్ చేస్తాం, పర్సన్స్ కి కూడా యూజ్ చేస్తాం. ఒకటి చెప్తాను చూడండి, హూ అనేది ఓన్లీ పర్సన్స్ కి యూజ్ చేస్తాం, హూమ్ అనేది పర్సన్స్ కి యూజ్ చేస్తాం, థింగ్స్ కి కూడా యూజ్ చేస్తాం. మోర్ దెన్ వన్ థింగ్ ఏదైనా ఉందనుకోండి, దానికోసం చాలా ఉన్నాయి అవి అని చెప్తాను చూడండి, అలాంటి టైంలో యూజ్ చేస్తాం. అండ్ హూజ్ అన్నది పొజిషన్ కోసం యూజ్ చేస్తాం. హూస్ పెన్ ఈస్ దిస్, ఇది పొజిషన్ కోసం యూజ్ చేస్తాం. నెక్స్ట్ విచ్ అనేది, విచ్ యానిమల్, విచ్ థింగ్, విచ్ యానిమల్, విచ్ థింగ్, ఇట్లా యానిమల్ కోసం థింగ్స్ కోసం యూజ్ చేస్తాం, థింగ్స్ యానిమల్స్. అండ్ దట్ అనేది పీపుల్ కి కూడా యూజ్ చేస్తాం, థింగ్స్ కి కూడా యూజ్ చేస్తాం. ఇక్కడ రాస్తానండి, దట్ అనేది పీపుల్ కి కూడా యూజ్ చేస్తాం, థింగ్స్ కి కూడా యూజ్ చేస్తాం, అండ్ యానిమల్స్ కి కూడా యూజ్ చేస్తాం, యానిమల్స్ కి. బట్ పీపుల్ కి జనరల్ గా తక్కువ యూజ్ చేస్తాం, బట్ యూజ్ చేస్తాం. దట్ అనేది కూడా పీపుల్ కి యూజ్ చేస్తాం, కానీ అది ఫార్మల్ కాదు, లెస్ ఫార్మల్, అంటే అంతగా ఎక్కువ యూజ్ చేయము, బట్ యూజ్ చేస్తాం. రైట్. సో దట్ అని మనము పీపుల్ కి యూజ్ చేస్తాం, థింగ్స్ కి యూజ్ చేస్తాం, యానిమల్స్ కి యూజ్ చేస్తాం. జనరల్గా అయితే హూ అండ్ విచ్ అనేది యూజ్ చేస్తాం, కాకపోతే అప్పుడప్పుడు దట్ అని కూడా యూజ్ చేస్తాం. దట్ ఈజ్ ఆల్సో యాక్సెప్టబుల్ వన్, రాంగ్ అని చెప్పనక్కర్లేదు. రైట్. నెక్స్ట్, 2 types ఆఫ్ రిలేటివ్ క్లాజెస్. ఇప్పటిదాకా మనము రిలేటివ్ క్లాజ్ అని చూసాము. అందులో ఎన్ని టైప్స్ ఉన్నాయి, రిలేటివ్ క్లాజ్ లో ఎన్ని టైప్స్ ఉన్నాయో చూసాం మనం. ఇక్కడ చూడండి, డిఫైనింగ్ ఆర్ రెస్ట్రిక్టివ్, నాన్ డిఫైనింగ్ ఆర్ నాన్ రెస్ట్రిక్టివ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్ట్రిక్టివ్ అంటే ఏంటి, నాన్ రెస్ట్రిక్టివ్ అంటే ఏంటి, అది మనకి తెలియాలి. ఇక్కడ రెస్ట్రిక్టివ్ అంటే ఏంటి అంటే ఎసెన్షియల్ అనమాట. ఇది ఎసెన్షియల్, కంపల్సరీ ఎసెన్షియల్. ఇక్కడ నాన్ రెస్ట్రిక్టివ్ అంటే నాన్ ఎసెన్షియల్, అడిషనల్ ఇన్ఫర్మేషన్, అడిషనల్. ఎసెన్షియల్ అంటే కంపల్సరీ, నాన్ ఎసెన్షియల్ అంటే ఓకే ఉన్నా లేకున్నా నడుస్తుంది, చల్తా అంటాం చూడండి, అలాంటిదే. సో అలాంటి టైంలో ఇది అడిషనల్ ఆర్ నాన్ రెస్ట్రిక్టివ్. నాన్ రెస్ట్రిక్టివ్. ఇక్కడ చూడండి, ద స్టూడెంట్ హూ స్టడీస్ హార్డ్ విల్ సక్సీడ్.
ఎవరు సక్సీడ్ అవుతారు? ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో. ఎవరు సక్సీడ్ అవుతారో? ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో. ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో ఇది ఎసెన్షియల్, ఇది ఇంపార్టెంట్, ఇది కంపల్సరీ. ఎవరు సక్సీడ్ అవుతారు? ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో. అందరు సక్సీడ్ అవుతారా? కారు. ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో. అంటే ఇది మనకి కంపల్సరీగా చెప్తున్నాం ఇక్కడ. సక్సెస్ అయ్యే స్టూడెంట్ ఎవరు అంటే ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో. సో ఎప్పుడైతే ఇది ఎసెన్షియలో, ఎప్పుడైతే ఇది కంపల్సరీయో, ఎప్పుడైతే ఇది కంపల్సరీయో అక్కడ ఇక్కడ కామా పెట్టాం చూడండి. ఇక్కడ కామా ఉందా? కామా లేదు. కామా ఎప్పుడైతే లేదో, కంటిన్యూషన్ ఫామ్ లో ఎప్పుడైతే ఉంటుందో దాన్ని మనము ఎసెన్షియల్ అంటాము. అది కంపల్సరీ. అక్కడ మనకి కామాస్ ఉండవు. ఇంకొక పాయింట్ చెప్పేసాను చూడండి. నాన్ డిఫైనింగ్ లో మై బ్రదర్ హూ లివ్స్ ఇన్ కెనడా ఈజ్ విజిటింగ్ అస్. ఇక్కడ మా బ్రదరు ఎవరా బ్రదరు? ఎవరైతే కెనడాలో ఉంటున్నారో. ఇప్పుడు మా బ్రదర్ ఒక అతను కెనడాలో ఉంటున్నాడు. ఆ కెనడాలో ఉన్న బ్రదర్ నన్ను విజిట్ చేస్తున్నాడు. లేకపోతే నేను ఇలా కూడా చెప్పొచ్చు కదా, మై బ్రదర్ ఈజ్ విజిటింగ్ అస్. మా బ్రదర్ మా ఇంటికి వస్తున్నాడు, మమ్మల్ని కలుస్తున్నాడు. ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గానే ఉంది అండ్ ప్రాపర్ మీనింగ్ ని కూడా ఇస్తుంది. మై బ్రదర్ ఈజ్ విజిటింగ్ అస్, ఇది ప్రాపర్ మీనింగ్ ఇస్తుంది. ఇది లేకున్నా కూడా ప్రాపర్ మీనింగ్ ఇస్తుంది. కాబట్టి ఇది మనకి నాన్ ఎసెన్షియల్. ఎప్పుడైతే ఇది నాన్ ఎసెన్షియలో అలాంటి టైంలో మనము ఇక్కడ కామాస్ పెడతాం. నాన్ ఎసెన్షియల్. ఇప్పుడు ఇలా కామా మధ్యలో రాసిన ఇన్ఫర్మేషన్ ఇది అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఇది నేను రాసినా రాయకపోయినా, నేను చెప్పకపోయినా మా బ్రదర్ ఇంటికి వస్తుండంటే ఆయన కెనడాలో ఉన్న బ్రదరా, మహారాష్ట్రలో ఉన్న బ్రదరా, యూకేలో ఉన్న బ్రదరా, ఎక్కడున్న బ్రదర్ అన్నా తెలియదు. మా బ్రదర్ ఇంటికి వస్తున్నాడు, అదొక ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా ఉంది. బట్ ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు ఇది తీసేసానే అనుకోండి, ద స్టూడెంట్ విల్ సక్సీడ్. ఏ స్టూడెంట్ కోసం మాట్లాడుతున్నారు? ఇక్కడ ఏమైనా కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఉందా? ద స్టూడెంట్ విల్ సక్సీడ్. ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా లేదు అంటే మీకు ప్రాపర్గా మీనింగ్ ని కన్వే చేయట్లేదు. అంటే ఇది ఎసెన్షియల్, ఇది కంపల్సరీ కావాలి. ద స్టూడెంట్ హూ స్టడీస్ హార్డ్ విల్ సక్సీడ్. ఎప్పుడైతే కంపల్సరీయో అప్పుడు మనకి కామాస్ అక్కర్లేదు. ఎప్పుడైతే కంపల్సరీ కాదో అప్పుడు కామాస్ ఉంటుంది. రిలేటివ్ క్లాజెస్ లో మళ్ళీ మనకి టైప్స్ ఉన్నాయి. రిలేటివ్ క్లాజెస్ లో టైప్స్ ఉన్నాయి. ఏంటి? ఒకటి ఇది రిలేటివ్ ప్రొనౌన్. నెక్స్ట్ ఇంకోటి ఏంది? రిలేటివ్ అడ్వర్బ్. ఈ రెండు ఉన్నాయి. రిలేటివ్ క్లాజెస్ అనగానే డైరెక్ట్ గా ఒకటే కాదు, అందులో రెండు ఉన్నాయి. ఏంటి? రిలేటివ్ ప్రొనౌన్ అండ్ రిలేటివ్ అడ్వర్బ్. మేడం మళ్ళీ ఎప్పుడు ఎక్కడ ఎలా గుర్తుపట్టాలి చెప్తాను నేను. రిలేటివ్ ప్రొనౌన్స్ యూజ్డ్ టు ఇంట్రడ్యూస్ క్లాజెస్. క్లాజ్ ని ఇంట్రడ్యూస్ చేయడానికి రిలేటివ్ ప్రొనౌన్స్ ని యూజ్ చేస్తాం మనం. రిలేటివ్ ప్రొనౌన్స్ ని మనం దేనికి యూజ్ చేస్తాం? క్లాజ్ ని ఇంట్రడ్యూస్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, హూ, హూమ్, హూస్, విచ్ అండ్ దట్. వీటిని యూజ్ చేసి క్లాజెస్ ని యూజ్ చేస్తాం, అంటే క్లాజెస్ ని ఇంట్రడ్యూస్ చేస్తాం. హూ అనేది పర్సన్స్ కి యూజ్ చేస్తాము, సబ్జెక్ట్ లాగా యూజ్ చేస్తాము. హూమ్ అనేది ఆబ్జెక్ట్ లాగా యూజ్ చేస్తాము. హూజ్ అనేది పొజిషన్ కోసం యూజ్ చేస్తాము. విచ్ అనేది పర్సన్స్ అండ్ థింగ్స్ కి కూడా యూజ్ చేస్తాము. దట్ అనేది పర్సన్స్ కి యూజ్ చేస్తాము, థింగ్స్ కి యూజ్ చేస్తాము అండ్ పర్సన్స్, థింగ్స్, యానిమల్స్ కి కూడా యూజ్ చేస్తాం. విచ్ ని జనరల్ గా పర్సన్స్ కి యూజ్ చెయ్యము, యానిమల్స్ కి కూడా యూజ్ చేస్తాం. రైట్. నెక్స్ట్ చూడండి, రిలేటివ్ అడ్వర్బ్ ని ఎప్పుడు యూజ్ చేస్తాం? యూజ్ టు డిస్క్రైబ్ ఒక ప్లేస్ కోసము, ఒక టైం కోసము, ఒక రీజన్ కోసం యూజ్ చేస్తాం. చూడండి, రిలేటివ్ అడ్వర్బ్స్ ఏమున్నాయి మనకి? వేర్, ఎక్కడ, వెన్, ఎప్పుడు, వై, ఎందుకు, ఎప్పుడు, ఎక్కడ. రైట్. నెక్స్ట్ రిలేటివ్ ప్రొనౌన్స్ ఇన్ అడ్జెక్టివ్స్. రిలేటివ్ ప్రొనౌన్స్ ని మనం ఇప్పుడు అడ్జెక్టివ్స్ లో యూజ్ చేసి చూద్దాం. ఇక్కడ చూడండి, హూ.
ద టీచర్ హూ హెల్ప్డ్ మీ ఈజ్ వెరీ కైండ్. ఏ టీచర్ అయితే నాకు హెల్ప్ చేసిందో తను చాలా కైండ్. ఇక్కడ చూడండి, ద టీచర్ ఇది సబ్జెక్ట్, ఈజ్ వెరీ కైండ్ ఇది వర్బ్, ఇది కైండ్ అనేది అడ్జెక్టివ్. ఇక్కడ చూడండి, ద టీచర్ రిలేటివ్ ప్రొనౌన్ ఏంటి మనకి, మనం ఇంతకు ముందుకే చూసాం. రిలేటివ్ ప్రొనౌన్స్ లో ఏమేమి ఉంటాయి, హూ, హూస్, హూమ్, విచ్ అండ్ దట్. ఇవన్నీ మనకి రిలేటివ్ ప్రొనౌన్స్. రిలేటివ్ ప్రొనౌన్స్ ఎక్కడ యూజ్ చేస్తాం మనము, అడ్జెక్టివ్ క్లాజెస్ లో యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, ద టీచర్ హూ హెల్ప్డ్ మీ, నాకు ఎవరైతే హెల్ప్ చేశారో, ద టీచర్ హూ హెల్ప్డ్ మీ ఈజ్ వెరీ కైండ్. ఎవరు వెరీ కైండ్, ఎవరు చాలా బాగా ఉన్నారు, ఎవరు చాలా కైండ్ గా ఉన్నారు, ద టీచర్ హూ హెల్ప్డ్ మీ. ఏ టీచరు నాకు ఎవరైతే హెల్ప్ చేశారో ఆ టీచరు, ఏ టీచరు నాకు ఎవరైతే హెల్ప్ చేశారో, నాకు ఎవరైతే హెల్ప్ చేశారో ఆ టీచరు. అంటే టీచర్ అనేది ఇక్కడ సబ్జెక్ట్, సబ్జెక్ట్ నౌన్. నౌన్ కోసం ఎక్కువ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కదా, అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇది ఇస్తుంది. ద టీచర్ హూ హెల్ప్డ్ మీ, ఎవరైతే నాకు హెల్ప్ చేశారో ఈజ్ వెరీ కైండ్. ఇది మొత్తం కలిపితే సబ్జెక్ట్, బట్ ఇది అడ్జెక్టివ్ క్లాజ్. అడ్జెక్టివ్ క్లాజ్, అడ్జెక్టివ్ క్లాజ్. అర్థమవుతుంది కదా, రైట్. నెక్స్ట్, స్పేస్ కన్స్ట్రెయింట్, ప్రాపర్ అలైన్మెంట్ జరగలేదు. నెక్స్ట్ క్లాస్లో అంటే నెక్స్ట్ దానిలో చూద్దాము, రైట్. ఐ మెట్ ఏ గర్ల్, నేను ఒక అమ్మాయిని కలిశాను. ఐ మెట్ ఏ గర్ల్, ఒక అమ్మాయిని కలిశాను. కానీ ఎవరు అమ్మాయి, హూ స్పీక్స్ 5 లాంగ్వేజెస్. ఎవరు అమ్మాయి, గర్ల్. నేను ఒక గర్ల్ని కలిశాను. ఎవరా గర్ల్, హూ స్పీక్స్ 5 లాంగ్వేజెస్. ఇక్కడ గర్ల్ అనేది ఆబ్జెక్ట్, అమ్మాయి ఆబ్జెక్ట్. ఈ అమ్మాయిని కలిశాను. ఏ గర్ల్, గర్ల్ కోసం అడిషనల్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఏ గర్ల్ హూ స్పీక్స్ 5 లాంగ్వేజెస్. ఎవరైతే 5 లాంగ్వేజెస్ మాట్లాడతారో ఆ అమ్మాయిని నేను కలిశాను. ఇక్కడ ఈ అమ్మాయిని కలిశాను, అమ్మాయి అనేది ఇక్కడ ఆబ్జెక్ట్. ఎవరు అమ్మాయి, హూ స్పీక్స్ 5 లాంగ్వేజెస్. ఇది ఇక్కడ దీనికి అడిషనల్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, లేదంటే డిస్క్రైబ్ చేస్తుంది. గర్ల్ ఎవరు అంటే గర్ల్ కోసం డిస్క్రైబ్ చేస్తుంది. సో అలాంటి టైంలో ఇది మొత్తం మనకి అడ్జెక్టివ్ క్లాజ్. అడ్జెక్టివ్ క్లాజ్, రైట్. నెక్స్ట్ వన్, హూమ్. హూమ్ తోని ఎలా యూజ్ చేయాలో చూద్దాం మనము. ద స్టూడెంట్ హూమ్ ద ప్రిన్సిపల్ ప్రైజ్డ్ ఫెల్ట్ ప్రౌడ్. ఇక్కడ చూడండి, ఇది పక్కన పెట్టండి కొద్దిసేపు. ఇక్కడ ద ప్రిన్సిపల్, ఎవరు ప్రైజ్ చేశారు, ఎవరైతే అప్రిషియేట్ చేశారు, ప్రిన్సిపల్ అప్రిషియేట్ చేశారు అంటే సబ్జెక్ట్. ఇది ప్రైజ్డ్ అనేది ఇక్కడ వర్బ్. ప్రైజ్డ్, ఫెల్ట్ ప్రౌడ్, ఎవరి కోసం ప్రౌడ్ గా ఫీల్ అయ్యారు, ద స్టూడెంట్ కోసం. అంటే ఇక్కడ ఏంటి, ద స్టూడెంట్ హూమ్ ద ప్రిన్సిపల్ ప్రైజ్డ్ ఫెల్ట్ వెరీ ప్రౌడ్. ఇక్కడ హూమ్, ఏ స్టూడెంట్, ఎవరి స్టూడెంట్, ఏ స్టూడెంట్ కోసం, హూమ్ ద ప్రిన్సిపల్ ప్రైజ్డ్ వెరీ ఫ్రేజ్డ్ ఫెల్ట్ ప్రౌడ్. సో ఇది మొత్తం మనకి ఇక్కడ, ఇది మొత్తం మనకి ఏమంటారు, ఇది అడ్జెక్టివ్ క్లాజ్, రైట్. ఇక్కడ క్లియర్ కదా. అడిషనల్ ఇన్ఫర్మేషన్ స్టూడెంట్ కోసం, ఎవరినైతే ప్రిన్సిపల్ సార్ ప్రేజ్ చేశారో ఆ స్టూడెంట్, ఎవరినైతే ప్రిన్సిపల్ సార్ అప్రిషియేట్ చేశారో ఆ స్టూడెంట్. అంటే ఆ స్టూడెంట్ కోసం అడిషనల్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, రైట్. నెక్స్ట్, దట్స్ ద యాక్టర్ హూమ్ వి సా ఎట్ ద ఈవెంట్. ఏ యాక్టర్ ని చూసాం మనము, దట్ ఇస్ ద యాక్టర్. ఆ యాక్టర్, ఎవరి యాక్టరు, మనం ఎవరినైతే ఈవెంట్ లో చూసామో ఆ యాక్టర్. అంటే యాక్టర్ కోసం అడిషనల్ ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడైతే ఈవెంట్ లో చూసామో. సో ఇది మొత్తం ఈ పార్ట్ మొత్తం మనకి అడ్జెక్టివ్ క్లాజ్. అడ్జెక్టివ్ క్లాజ్ క్లియరా. నెక్స్ట్, హూస్ తోని కూడా యూజ్ చేస్తాం. ద మ్యాన్ హూస్ కార్ బ్రోక్ డౌన్ వాజ్ లేట్. ఇక్కడ చూడండి, ద మ్యాన్ సబ్జెక్ట్, హూస్ కార్ బ్రోక్ డౌన్, ఎవరి కార్ అయితే బ్రేక్ డౌన్ అయిపోయిందో, ఎవరా మ్యాను, ఎవరి కార్ అయితే బ్రేక్ డౌన్ అయిపోయిందో అతను లేట్ గా వచ్చాడు. ఇక్కడ చూడండి, ఇది మ్యాన్ కోసం అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కదా. ఇక్కడ మనకి ఇది అడ్జెక్టివ్ క్లాజ్.
adjective clause, right? Next one, she is the artist. ఎవరా ఆర్టిస్ట్? whose paintings were sold for millions. ఎవరా ఆర్టిస్ట్? ఎవరి అయితే పెయింటింగ్స్ సోల్డ్ ఫర్ మిలియన్స్, చాలా మిలియన్స్ కి సేల్ చేశారు. ఇక్కడ చూడండి, షీ ఈస్ ద ఆర్టిస్ట్. ఎవరా ఆర్టిస్ట్? whose పెయింటింగ్స్ ఎవరా ఆర్టిస్ట్? ఎవరి అయితే పెయింటింగ్స్ వర్ సోల్డ్ ఫర్ మిలియన్స్. ఎవరైతే ఏ ఆర్టిస్ట్ యొక్క పెయింటింగ్స్ మిలియన్స్ కి సేల్ చేశారో ఆమె ఈ ఆర్టిస్ట్. ఈ ఆర్టిస్ట్ కోసం అడిషనల్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఇక్కడ. షీ ఈస్ ద ఆర్టిస్ట్ whose పెయింటింగ్స్. సో ఇక్కడ ఇది కూడా adjective clause. Right? Next one, which. The book which I borrowed. A book, the book which I borrowed from you. Okay, the book which I borrowed from you is excellent. ఏది ఎక్సలెంట్ ఉంది? నేను ఏ బుక్ అయితే మీ దగ్గర నుంచి తెచ్చుకున్నానో అది ఎక్సలెంట్ గా ఉంది. ఇది బుక్ ఇక్కడ సబ్జెక్ట్. ఏ బుక్? విచ్ ఐ బారోడ్ ఫ్రమ్ యూ, ఇది అడిషనల్ ఇన్ఫర్మేషన్ బుక్ కోసం ఇస్తుంది. సో అలాంటి టైంలో ఇది అడ్జెక్టివ్ క్లాజ్, ఈజ్ ఎక్సలెంట్. రైట్? నెక్స్ట్ వన్, ద డాగ్ విచ్ బార్క్డ్ ఆల్ నైట్. ఏ డాగ్? ద డాగ్ విచ్ బార్క్డ్ ఆల్ నైట్. నైట్ అంతా అరిచిన కుక్క. కెప్ట్ మీ అవేక్, నన్ను నిద్రపోకుండా చేసింది. సో ఏ డాగ్ విచ్ బార్క్డ్ ఆల్ నైట్, ఇది అడ్జెక్టివ్ క్లాజ్. క్లియర్ కదా? దట్ అని కూడా మనం యూజ్ చేస్తాము. ఎక్కడనో చూద్దాము. ద మూవీ దట్ వి వాచ్డ్ వాస్ థ్రిల్లింగ్. ఏ మూవీ థ్రిల్లింగ్ గా ఉంది? మనం ఏ మూవీనైతే చూసామో ఇక్కడ ఏ మూవీనైతే చూసామో అది థ్రిల్లింగ్ గా ఉంది. సో మూవీ కోసం ఇది అడిషనల్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. మూవీ కోసం ఎప్పుడైతే అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుందో ఇది మనకి అడ్జెక్టివ్ క్లాజ్. రైట్? నెక్స్ట్ వన్, ఐ లాస్ట్. నేను ఏం మిస్ అయిపోయాను? ద కీస్. నేను కీస్ ని మిస్ అయిపోయాను. ఏ కీస్ అవి? దట్ యూ గేవ్ మీ. నేను ఏ కీస్ ని మిస్ అయ్యాను? మీరు ఏదైతే కీస్ నాకు ఇచ్చారో ఆ కీస్ ని నేను మిస్ అయ్యాను. ఆ కీస్ ని నేను మిస్ అయ్యానంటే ఈ కీస్ కోసం ఇది అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇది కూడా అడ్జెక్టివ్ క్లాజ్. క్లియరా? నెక్స్ట్ వన్, నోట్. ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్పాను చూడండి. దట్ ఈస్ నాట్ యూజ్డ్ ఇన్ ద డిఫైనింగ్ ఆర్ కామా సపరేటెడ్ క్లాసెస్. ఇక్కడ చూడండి, దట్ని ఎక్కడ యూజ్ చేయొద్దో ఇక్కడ చెప్తున్నారు. ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను చూడండి. ద ఈఫెల్ టవర్ దట్ ఈజ్ ఇన్ ప్యారిస్ ఈజ్ ఏ ఫేమస్ ల్యాండ్ మార్క్. ఈ సెంటెన్స్ కరెక్టేనా? మనం కరెక్టే కదా. ఈఫిల్ టవర్ అనేది పర్సన్ కాదు కాబట్టి దట్ యూజ్ చేస్తాము అని మీరు అడగచ్చు. సో ఇక్కడ కామా పెడుతున్నాము అంటే ఇది నాన్ డిఫైనింగ్ అంటే ఏంది? నాన్ ఎసెన్షియల్. ఎసెన్షియల్ కాదు. సో ఎసెన్షియల్ కాదు అన్నప్పుడు ఇక్కడ దట్ని యూజ్ చేయొద్దు. సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ మనం కామాస్ పెట్టామా, ఇలా కామాస్ పెట్టినప్పుడు దట్ రాదు. అయితే ఇక్కడ ఏం చేయాలి? హూ అనలేం కదా మేడం, హూ అంటే పర్సన్స్ కదా, ఈఫిల్ టవర్ పర్సన్ కాదు కదా అంటారా? కాదు. అందుకని ఇక్కడ విచ్ అని చెప్పాలి మనం. విచ్, దట్ని యూజ్ చేయొద్దు. ఇంకేముంది మనకి? హూ అనలేము. సో విచ్. ద ఈఫిల్ టవర్ విచ్ ఈజ్ ఇన్ ప్యారిస్. ఏది ప్యారిస్ లో ఉంది? ఈఫిల్ టవర్. ఈజ్ ఏ ఫేమస్ ల్యాండ్ మార్క్. అడ్వర్బ్ క్లాజ్. అడ్వర్బ్ ఏంటి మనకి? నౌన్ ని కానీ వర్బ్ ని కానీ అడ్జెక్టివ్ ని కానీ అడ్వర్బ్ ఇంకొక అడిషనల్ వేరే ఏదైనా అడ్వర్బ్ ఉంటే దానికోసం కానీ అడిషనల్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేదాన్ని అడ్వర్బ్ అంటారు. ఇక్కడ చూడండి, అడ్వర్బ్ ఏంటి? ఇది వర్బ్ ని కానీ అడ్జెక్టివ్ ని కానీ లేదంటే అనదర్ అడ్వర్బ్ ని కానీ డిస్క్రైబ్ చేస్తుంది. అప్పుడే దాన్ని మనము అడ్వర్బ్ అని అంటాం. అడ్వర్బ్ క్లాజ్ కూడా సేమ్ అలానే ఉంటుంది. చూద్దాం మనం. An adverb clause is a
డిపెండెంట్, ఇది డైరెక్ట్ గా మీనింగ్ ఇస్తుందా? ఇవ్వదు, ఇది వేరే దానిపైన డిపెండ్ అవుతుంది. డిపెండెంట్ క్లాజ్ దట్ యాక్ట్స్ లైక్ ఎన్ అడ్వర్బ్, అడ్వర్బ్ లాగా యూజ్ అవుతుంది. మాడిఫైయింగ్ ఏ వర్బ్, ఇక్కడ మనం అనుకున్నాము మాడిఫైయింగ్ ఏ వర్బ్ అంటే వర్బ్ కోసం అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అడ్జెక్టివ్ కోసం కావచ్చు, లేదంటే అనదర్ అడ్వర్బ్ కోసం కూడా కావచ్చు. ఇక్కడ మనం ఆల్రెడీ చూసాము, రైట్. నెక్స్ట్, ఇట్ టెల్స్, ఏం చెప్తుంది? వెన్, ఎప్పుడు, వేర్, ఎక్కడ, వై, ఎందుకు, హౌ, ఎలా, అండర్ వాట్ కండిషన్ ఆర్ అండర్ వాట్ సర్కమ్స్టాన్సెస్, ఏ కండిషన్లో, ఏ పరిస్థితిలో ఏదో జరిగింది అంటే అది ఏ పరిస్థితిలో జరిగింది, అండర్ వాట్ సర్కమ్స్టాన్సెస్, అండర్ వాట్ కండిషన్, ఆర్ టు వాట్ ఎక్స్టెంట్, ఎంతవరకు జరిగింది, టు వాట్ ఎక్స్టెంట్ సంథింగ్ హ్యాపెన్, ఎంతవరకు అది జరిగింది. సో అలాంటి టైంలో కూడా మనము అడ్వర్బ్ క్లాజ్ని యూజ్ చేస్తాము, అడ్వర్బ్ క్లాజ్ని యూజ్ చేస్తాము. ఇక్కడ చూడండి, adverb clause starts with subordinating conjunctions such as, madam, కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్, సబార్డినేటింగ్ కంజంక్షన్స్ మాకు తెలియదు అంటారా? ఒక పాయింట్ చెప్తాను నేను. కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఏంటి? కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అంటే ఫ్యాన్ బాయ్స్. సరే, మీకు ఒక పాయింట్ చెప్తాను. ఓహో, ప్లీజ్ ఇవ్వనంటుందా సిస్టమ్? ఓకే, ఫైన్. సరే, చిన్న పాయింట్ ఇక్కడ చెప్తాను. కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అంటే ఏంటంటే ఫ్యాన్ బాయ్స్ ఫర్ అండ్ నార్ అంటే నెగిటివ్ ఆల్టర్నేటివ్, నెగిటివ్ అనమాట. నైదర్ దిస్ నార్ దట్. బి అంటే బట్, ఓ అంటే ఆర్, వై అంటే ఎట్, ఎస్ అంటే సో. ఇవి కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. ఇవి కాకుండా మిగతాయి సబార్డినేటింగ్ కంజంక్షన్స్, రైట్. ఇక్కడ చూడండి, అడ్వర్బ్ క్లాజ్ మనకి దేనితో స్టార్ట్ అవుతుంది? సబార్డినేటింగ్ కంజంక్షన్స్ తోని స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఫంక్షన్, వాట్ ఇట్ షోస్, కామన్ స్టార్టర్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. టైం కోసం మాట్లాడాలి అనుకుంటే, మనము టైం అనే సెన్స్ లో మాట్లాడాలి అనుకుంటే అడ్వర్బ్ క్లాజ్ ని ఏది యూజ్ చేయొచ్చు? వెన్ యూజ్ చేయొచ్చు, మనం ఇంతకు ముందుకు ఒక ఎగ్జాంపుల్ చేసాము. వైల్ యూజ్ చేయొచ్చు, బిఫోర్ చేయొచ్చు, ఆఫ్టర్ చేయొచ్చు, అంటిల్ చేయొచ్చు, సిన్స్ చేయొచ్చు, యాజ్ సూన్ యాజ్ కూడా చేయొచ్చు టైం అనే సెన్స్ లో మాట్లాడినప్పుడు. నెక్స్ట్, కాజ్ కోసం కానీ రీజన్ కోసం కానీ మాట్లాడినప్పుడు బికాజ్ యూజ్ చేయొచ్చు, సిన్స్ యూజ్ చేయొచ్చు, యాజ్ కూడా యూజ్ చేయొచ్చు. బికాజ్, సిన్స్, హ్యాస్. నెక్స్ట్, కండిషన్ కోసం మాట్లాడినప్పుడు ఇఫ్, అన్లెస్, ప్రొవైడెడ్ దట్, ఇన్ కేస్. ఇఫ్, అన్లెస్, ప్రొవైడెడ్ దట్, ఇన్ కేస్, ఇవన్నీ మనము కండిషన్ కోసం యూజ్ చేస్తాం. నెక్స్ట్, కాంట్రాస్ట్ ఆర్ కన్సెషన్ కోసం మాట్లాడినప్పుడు కాంట్రాస్ట్ అన్న కన్సెషన్ అన్న ఆల్మోస్ట్ సేమ్ మీనింగ్. ఎలా యూజ్ చేయాలో చూడండి. ఆల్ దో, ఈవెన్ దో, వేర్ హ్యాస్, వైల్. ఆల్ దో, ఈవెన్ దో అంటే ఇవన్నీ ఏంటి అంటే అయినప్పటికీ అంటాం కదా. Although she worked hard, but she could not achieve her success, or she could not reach her destination. So ila anamata. So although, even though, whereas and while, ivi manamu use chestam వీటికి. నెక్స్ట్, పర్పస్ కోసం ఏదైనా పర్పస్ ఉంది అని చెప్పాలనుకున్నప్పుడు సో దాట్, ఇన్ ఆర్డర్ దాట్ యూజ్ చేస్తాం. ఇన్ ఆర్డర్ దాట్, సో దాట్. నెక్స్ట్, మేనర్ కోసం మాట్లాడినప్పుడు యాజ్ ఇఫ్, యాజ్ దో. as if, as though adverb of manner లో వస్తాయి. నెక్స్ట్, ప్లేస్ కోసం మాట్లాడినప్పుడు వేర్ అండ్ వేరెవర్ వస్తాయి. ఓకే, ఎగ్జాంపుల్స్. టైం కోసం మాట్లాడుతున్నాం అనుకోండి, when something happens. టైం ఎప్పుడు యూజ్ చేస్తాం? ఎప్పుడు జరిగింది అని చెప్పడానికి. ఐ విల్ కాల్ యూ
నేను మీకు కాల్ చేస్తాను ఎప్పుడు, వెన్ ఐ అరైవ్. ఐ విల్ కాల్ యూ, నేను ఎప్పుడు కాల్ చేస్తాను, ఏ టైంలో కాల్ చేస్తాను, నేను వచ్చినప్పుడు, వెన్ ఐ అరైవ్. వెన్ ఐ అరైవ్ అనేది ఇక్కడ మనకి అడ్వర్బ్ ఆఫ్ టైం. వెన్ ఐ కాల్ యూ అనేది అడ్వర్బ్ ఆఫ్ టైం. షీ వాజ్ రీడింగ్, ఆమె చదువుతుంది. ఎప్పుడు చదువుతుంది, వైల్ హీ కుక్డ్, ఆమె ఎప్పుడు చదువుతుంది, ఈయన కుక్ చేసేటప్పుడు. ఏ టైంలో, ఇప్పుడు చేసేటప్పుడు, కుక్ చేసేటప్పుడు అంటే చేసేసింది ఆల్రెడీ. ఇది అడ్వర్బ్ ఆఫ్ టైం. నెక్స్ట్ కాజ్ ఆర్ రీజన్, ఏదైనా రీజన్ కోసం చెప్పినప్పుడు ఏం జరిగింది, వై సంథింగ్ హ్యాపెన్స్, ఏం జరిగింది అది జరుగుతుంది అలా. సో హీ లెఫ్ట్ ఎర్లీ, తొందరగా వెళ్ళిపోయాడు. ఎందుకు, బికాజ్ హీ వాజ్ టైర్డ్. ఎందుకు తొందరగా వెళ్ళిపోయాడు, రీజన్ చెప్తున్నాం మనం, ఎందుకు తొందరగా వెళ్ళిపోయాడు, రీజన్ ఏంటి, బికాజ్ హీ వాజ్ టైర్డ్. సో ఇక్కడ ఇది అడ్వర్బ్ ఆఫ్ రీజన్. కాజ్ చెప్పాలంటే ఇది కాజ్, ఈ వాజ్ టైర్డ్ అయిపోయాడు అన్నది ఒక కాజ్ వల్ల అతను తొందరగా వెళ్ళిపోయాడు. వి స్టేడ్ ఇన్సైడ్ లోపలనే ఉండిపోయాము. సిన్స్ ఇట్ వాజ్ రైనింగ్, ఎందుకు, ఇది రీజన్ ఎందుకు ఉండిపోయాము లోపలనే, రూమ్ లోనే ఎందుకు ఉండిపోయాము, అక్కడ వర్షం పడుతుంది కాబట్టి. రైట్. కండిషన్, అండర్ వాట్ కండిషన్, ఏ కండిషన్ లో అది జరిగింది. ఇక్కడ చూడండి, ఇఫ్ యూ క్యాన్ గో, యూ క్యాన్ గో ఇఫ్ యూ ఫినిష్ యువర్ వర్క్. మీరు వెళ్ళొచ్చు, ఎప్పుడు వెళ్ళొచ్చు, మీరు వర్క్ ని ఫినిష్ చేస్తే మీరు వెళ్ళొచ్చు. వెళ్ళడం అన్నది యాక్షన్. యాక్షన్ ఎప్పుడు వెళ్ళొచ్చు, మీరు ఎప్పుడైతే వర్క్ ని ఫినిష్ చేస్తారో. ఇక్కడ మనకి అడ్వర్బ్ ఆఫ్ ఏంటి, కండిషన్. మీరు వెళ్ళొచ్చు, ఎప్పుడైతే వర్క్ ని ఫినిష్ చేస్తారో అప్పుడు వెళ్ళొచ్చు. నెక్స్ట్ వన్, షీ విల్ నాట్ పాస్ అవ్వదు, తను పాస్ అవ్వదు. ఇది వర్బ్. ఎందుకు పాస్ అవ్వదు, అన్లెస్ షీ స్టడీస్ హార్డర్, చాలా కష్టపడి చదివితే తప్పించి పాస్ అవ్వదు. సో కష్టపడి చదివితే తప్పించి పాస్ అవ్వనది అనేది కూడా ఇక్కడ కండిషన్. సో అడ్వర్బ్ ఆఫ్ కండిషన్. నెక్స్ట్ కాంట్రాస్ట్ ఆర్ కన్సెషన్. షోయింగ్ కాంట్రాస్ట్, అపోజిట్. కాంట్రాస్ట్ అంటే అపోజిట్ గా. ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ పాజిటివ్ లో ఉంటే సెకండ్ సెంటెన్స్ నెగిటివ్ లో ఉంటుంది. ఫస్ట్ ది నెగిటివ్ లో ఉంటే సెకండ్ ది పాజిటివ్ లో ఉంటుంది. అంటే కాంట్రాస్ట్, ఆపోజిట్ లో వెళ్ళడం. రైట్. ఆల్దో ఇట్ వాజ్ రైనింగ్, వర్షం పడుతూ ఉంది అయినా కూడా, దే ప్లేడ్ అవుట్ సైడ్. యాక్చువల్లీ వర్షం పడితే ఏం చేయాలి, మనము ఇండోర్స్ ఉండాలి. కానీ వాళ్ళు బయట ప్లే చేస్తున్నారు. అంటే దీనికి ఇది కాంట్రాస్ట్గా వెళ్తుంది కదా. ఇది మనకి ఇది అడ్వర్బ్ ఆఫ్ కాంట్రాస్ట్ ఆర్ కన్సెషన్. రైట్. నెక్స్ట్ వన్, ఈజ్ రిచ్ వైల్ ఈజ్ బ్రదర్ ఈజ్ పూర్. ఆయన రిచ్ ఉన్నప్పుడు జనరల్ గా బ్రదర్ కూడా రిచ్గా ఉండాలి, కానీ అతను పూర్గా ఉన్నాడు. అంటే ఇది కాంట్రాస్ట్ గా వెళ్ళిపోతుంది. కాంట్రాస్ట్. పర్పస్, షోస్ ద గోల్. ఏంటి మీరు పర్పస్, మీరు ఎందుకు రీడ్ చేస్తున్నారు, మీ పర్పస్ ఏంటి, మీ గోల్ ఏంటి, గవర్నమెంట్ జాబ్ లో ప్లేస్ అవ్వడము, లేదంటే ఏదైనా మంచి కార్పొరేట్ లో ప్లేస్ అవ్వడం, లేదంటే ఇంగ్లీష్ ని బాగా నేర్చుకొని ఫ్లూయెంట్ గా మాట్లాడడం, అది మీ గోల్. అదే ఆ గోల్ కోసం పర్పస్ ని చెప్తాం ఇక్కడ. షీ వర్క్స్ హార్డ్, తను హార్డ్ వర్క్ చేస్తుంది. ఎందుకు, సో దట్. ఈ సో దట్ పక్కన ఉంది అంటే ఇది పర్పస్ ని ఇండికేట్ చేస్తుంది. ఎందుకు, షీ కెన్ సక్సీడ్. షీ వర్క్స్ హార్డ్ వర్క్ చేస్తుంది. ఎందుకు, సో దట్. ద పర్పస్ ఏంది, ఆమె గోల్ ఏంది, సక్సీడ్ అవ్వడం ఆమె గోల్. రైట్. షీ వర్క్స్ హార్డ్ సో దట్ షీ క్యాన్ సక్సీడ్. నెక్స్ట్, దే లెఫ్ట్ ఎర్లీ, తొందరగా వెళ్ళిపోయారు. ఎందుకు, ఇన్ ఆర్డర్ దట్ దే కుడ్ నాట్ మిస్ ద బస్. తొందరగా వెళ్ళిపోయారు. ఇదేంది, ఎర్లీ ఏంది, ఇక్కడ అడ్జెక్టివ్. ఎర్లీ, ఎర్లియర్, ఎర్లియస్ట్.
ఇది అడ్జెక్టివ్. ఎందుకు తొందరగా వెళ్ళిపోయారు? ఇన్ ఆర్డర్ దాట్ దే కుడ్ నాట్ మిస్ ద బస్. ఇన్ ఆర్డర్ దాట్ ఇంతకు ముందుకి మనం చూసాం. ఇవి మనము ఎక్కడ వస్తున్నాయి? పర్పస్ లో వస్తున్నాయి. సో దాట్, ఇన్ ఆర్డర్ దాట్. సో ఇక్కడ కూడా ఇది ఏమంటారు? అడ్వర్బ్ ఆఫ్ పర్పస్. అడ్వర్బ్ ఆఫ్ పర్పస్ లో వస్తుంది. నెక్స్ట్ మేనర్. అడ్వర్బ్ ఆఫ్ మేనర్ ఉంటుంది. అది హౌ సంథింగ్ హ్యాపెన్స్. ఏది ఎలా జరుగుతుంది, ఏదైనా జరుగుతుంది అంటే ఎలా జరుగుతుంది, ఏ మేనర్ లో జరుగుతుంది, రైట్? ఈ యాక్ట్స్ ఎలా యాక్ట్ చేస్తాడు తను? యాజ్ ఇఫ్ ఈ నోస్, సారీ, ఈ ఓన్స్ ద ప్లేస్. ఈ యాక్ట్స్ యాజ్ ఇఫ్ ఈ ఓన్స్ ద ప్లేస్. ఇతను ఎలా మాట్లాడతాడంటే ఈ ప్లేస్ కి ఓనర్ తనే అన్నట్టుగా మాట్లాడతాడు. నిజానికి తన ఓనరా? కాదు. ఇది ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్. యాజ్ ఇఫ్ అనేది ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్. అలాంటి టైంలో మనం ఇక్కడ అడ్వర్బ్ ఆఫ్ మేనర్ యూజ్ చేస్తాం. ఇది మొత్తం యాజ్ ఇఫ్ ఈ ఓన్స్ ద ప్లేస్. ఇది అడ్వర్బ్ ఆఫ్ మేనర్. నెక్స్ట్ షీ సింగ్స్. సింగ్ చేస్తుంది, వర్బ్. ఇది కూడా చూడండి, ఇది వర్బ్. షీ సింగ్స్ ఎలా సింగ్ చేస్తుంది? యాజ్ దో షీ వర్ ఏ ప్రొఫెషనల్. షీ సింగ్స్ యాజ్ దో షీ వర్ ఏ ప్రొఫెషనల్. అంటే తను ప్రొఫెషనల్ లాగా ఫీల్ అయ్యి సింగ్ చేస్తుంది. నిజానికి తను ప్రొఫెషనల్ కాదు. ఇది కూడా ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్. యాజ్ దో, యాజ్ ఇఫ్ అన్నది ఇవన్నీ హైపోథెటికల్ సిచ్యువేషన్స్. ఇది మొత్తం యాజ్ దో షీ వర్ ఏ ప్రొఫెషనల్ అన్నది ఇక్కడ అడ్వర్బ్ ఆఫ్ మేనర్. అడ్వర్బ్ ఆఫ్ మేనర్. ప్లేస్. వేర్ సంథింగ్ హ్యాపెన్. అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అంటే ఏంటంటే ఏదైనా ఎక్కడైనా జరిగింది, ఎక్కడ జరిగింది అది చెప్పడం. గో వేర్ ఎవర్ యూ లైక్. గో ఇది ఒక వర్బ్. ఎక్కడ వెళ్తారు మీరు? వేర్ ఎవర్ యూ లైక్. వర్బ్ కోసమే మాట్లాడుతుంది ఇక్కడ. వేర్ ఎవర్ యూ లైక్. వేర్ ఎవర్ యూ లైక్, వేర్ ఎవర్, వాట్ ఎవర్ కాదు, వేర్ ఎవర్. అంటే వేర్ ఎవర్ అనేది ప్లేస్. సో అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. ఐ విల్ సిట్. నేను కూర్చుంటాను. ఎక్కడ? వేర్ యు ఆర్ సిట్టింగ్. మీరు ఎక్కడైతే కూర్చుంటారో, మీరు ఎక్కడైతే కూర్చొని ఉన్నారో నేను అక్కడ వచ్చి కూర్చుంటాను. మీరు ఎక్కడైతే కూర్చొని ఉన్నారో ఆ ప్లేస్ అది. సో ఇక్కడ ఇది అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్, రైట్? ఈ సిట్ అనేది ఇక్కడ వర్బ్. ఓకే.